రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన ఆగస్టు నెలలో మరి మనము ఇద్దరు చిన్నారులు అమ్మా నాన్నను మరి కోల్పోయిన ఇద్దరు చిన్నారులను మరి వారి విషయం మనం ఆలోచన చేసి వీడియో రూపకంగా మరి మేము ముందుకు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అమ్మా నాన్న లేని ఈ చిన్నారులకు మనం ఉన్నామని భరోసానిద్దామా అని ఒక వీడియోను చేసి మేము ముందుకు వస్తే మరి అనేకులు ఒక మానవ దృక్పథముతో మరి చిన్నారుల గురించి ఆలోచన చేసి మేము ఈ కష్టజితాన్ని మరి మమ్మల్ని నమ్మి మా చేతికి అప్పగించడం అయితే జరిగింది. మేము కూడా చెప్పిన విధంగానే మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా ఎక్కడ మా ప్రయాణం కొరకు కానీ మా సొంత అవసరాలకి ఎక్కడ వాడకుండా మీరు ఎంతైతే నమ్మకంగా ఇచ్చారో అంతే నమ్మకంగా మరి ఆ డబ్బుని తీసుకొని ఈరోజు తిప్పైపల్లి గ్రామానికి వచ్చి ఆ పిల్లలు ఎక్కడైతే ఉంటున్నారో వారిని కలిసి ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి, మరి ప్రస్తుతం వారికి తినడానికి కానీ లేదంటే కట్టుకోవడానికి సరైన బట్టలు ఇవన్నీ ఉన్నాయా లేదా అని వారితో తెలుసుకొని మరి వారికి మనము ఏవైతే ఇవ్వాలి అని అనుకున్న డబ్బు 20,000 రూపాయలని మరి వారి చేతికైతే మనము అందించడం జరిగింది. మరి వారు కూడా ఆ డబ్బును ఎలా పడితే అలా ఖర్చు చేయకుండా పిల్లల పేరు పైన ఒక పోస్ట్ ఆఫీస్లో మరి అకౌంట్ తీసుకొని డిపాజిట్ చేసి వారి భవిష్యత్తు కోసము ఒక ప్లాన్ చేయాలనే ఆలోచనలో కూడా వారు ఉన్నారని మరి చెప్పారు. అదేవిధంగా తిప్పపల్లి గ్రామంలో కూడా స్థానికంగా ఉంటున్న యవనస్తులు ఎందరో మరి వారి విషయం ఆలోచన చేసి కొంత ఫండ్ను వాళ్ళు కూడా కలెక్ట్ చేశారు. ఆ ఫండ్ని అదే మనం ఇచ్చిన డబ్బును కూడా అంతటిని తీసుకుని వెళ్ళి వారు స్థానికంగా ఉంటున్న పోస్ట్ ఆఫీస్లో మరి ప్రస్తుతం ఉంటున్న గవర్నమెంట్ స్కీములలో మరి వాటిని డిపాజిట్ చేయడానికి అయితే మరి వారు ఆలోచన చేశారు. మరి మేము ఇచ్చిన పిలుపు మేరకు అనేకులు ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మరి మీరు ఏదైతే డబ్బుని ఇచ్చారో మరి ఆ స్టేట్మెంటు అవన్నిటిని కూడా మరి వీడియో చివరిలో నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మరి మమ్మల్ని నమ్మి మరొకసారి మీ కష్టార్జితాన్ని ఇచ్చినందుకు గాను మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తుంది. అందరికీ వందనాలు. చిన్నపిల్లల జీవితం ఇట్లా అయిపోయింది కదా, మనం దేవుని పిల్లలు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేద్దామని తల ఇంత నలుగురు ఒక 4 చీరలు సుమారు ఒక 20,000 రూపాయలు అంటే మీకు కొంచెం అంటే ఇది మీ కష్టం తీరుస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఉంటున్న బాధలో కొంచెం మీకు ఓదార్పు ఇవ్వడానికి ఇప్పుడు వాస్తవానికి మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు. కాకపోతే ఇప్పుడు సమస్యను బట్టి దేవుడు ఏంటంటే
ఇట్లా సమస్యలు ఉన్నవారి దగ్గరికి మీరు వెళ్ళాలి అని చెప్పిన ఆ మాటను బట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఏమన్నా అయితే మాకు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి థ్యాంక్ యూ. ఏమన్నా అయితే మాకు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి థ్యాంక్ యూ.